గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ గారికి జ్ఞానమాల ఈ రోజు నుండి ప్రతి ఆదివారము చేయబడుతుంది. ఇది గ్రామ ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. జై భీమ్, జై భీమ్. ఎంఆర్పిఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కాడియాల బాబురావు గారి ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జ్ఞానమాల కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమము ఈరోజు మొదటి వారము. ప్రతి ఆదివారము కార్యక్రమం కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు కార్యక్రమం కొనసాగుతుంది. ఇది అందరి అంబేద్కర్ అందరి వాడు ఈరోజు కొండమూడి గ్రామంలో మొదలైంది. మరియు రాష్ట్రం ఇట్లా దేశంలో అంతటా ఇట్లా జరుగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీ కొండమూడి కాబట్టి మన గ్రామంలోనే మన యువకులు కొండమూడి గ్రామంలో అందరూ ఇట్లా ఈ కార్యక్రమంలో ప్రతి ఆదివారం భాగస్వాములు కావాలని కోరుకుంటూ అవకాశం ఇస్తాను. ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొండమూడి కాడియాల బాబు ఆధ్వర్యంలో ఈ యొక్క జ్ఞానమాలను ఇక్కడ కొండమూడిలో నిర్వహించడం జరుగుతుంది. యావత్ భారతదేశంలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మనం ఈ జ్ఞానమాల ద్వారా ఈ సమాజానికి మెసేజ్ పంపవలసిన అవసరం ఎంతో ఉంది. దానికోసం జ్ఞానం అనే ఒక ఉద్దేశంతో ఆధ్వర్యంలో ప్రతి దగ్గర జరుగుతుంది. మన దగ్గర కూడా కొనసాగుతుంది. ఇక్కడి నుంచి కంటిన్యూషన్ జరుగుతుందని పూర్తి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు జ్ఞానమాలలో భాగంగా అన్ని ప్రాంతాల్లో మన అంబేద్కర్ గారిని గౌరవించుకుంటున్నారు. ఆ విధంగానే మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి కొండమూడి గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కాడియాల బాబు గారి అధ్యక్షతన మా ఎంఆర్పిఎస్ నాయకులు అలాగే కుల పెద్దల సమక్షంలో మా నాయకులు ఈ యొక్క భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల నెరవేర్పులో భాగంగా జ్ఞానమాల అనేటువంటి ఒక గొప్ప మంచి కార్యక్రమాన్ని చేపట్టడానికి మరి ముందుకు వచ్చినటువంటి మా నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ విధంగానే ఈ ఆదివారం ఈ దినాన మరి ప్రారంభించబడినటువంటి జ్ఞానమాల నిరంతరము కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాము. ఆ విధంగానే ముఖ్యంగా ఈ జ్ఞానమాల అంటే ఏదో మా పూలమాలలు వేసేసి వెళ్ళిపోతున్నాను కాదు, కానీ అంబేద్కర్ గారు మన గురించి ఏం చేశాడు, ఈ సమాజంలో మనం తిరిగే హక్కును ఎవరు కల్పించారు, మనం సమాజంలో మాట్లాడగలుగుతున్నాము, ఈ విధంగా చక్కని బట్టలు వేసుకోగలుగుతున్నాము అంటే దానికి కారణం ఎవరనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి జ్ఞానమాల అనేటువంటి ఒక పేరును నామకరణం చేయడం జరిగింది మా పెద్దలు. దీని కొరకే అంబేద్కర్ అలాగే దళిత బడుగు బలహీన వర్గాలటువంటి ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రావు కూడా ఈ యొక్క జ్ఞానమాలను చేయడానికి తీర్మానం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో, ఈ మంచి కార్యక్రమంలో గ్రామ ప్రజలు అందరూ కూడా మనకు మరి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మన డాక్టర్ బాబాసాహెబ్ గారు మనము ఏ విధంగా మనం ఆయనను జ్ఞాపకం చేసుకున్నాం తక్కువనే కాకుండా ఆయన ఆశయాలను నెరవేర్పులో ముందుకు రాగలిగినటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, ఈ కార్యక్రమాన్ని జయకేతనంగా మరి అందరూ కూడా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ పాలిభాగస్తులు. ఇది కేవలం ఒక కులానికో ఒక సమాజానికో కాదు, యావత్తు ప్రజానీకం చేసుకోవటువంటి మంచి కార్యక్రమం కాబట్టి దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.